హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయి నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి మాకు. సరే, ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 44. వద్దొద్దు, తను ఎదురు పడితే ఏం మాట్లాడో తెలియట్లేదు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడతా, నన్ను వదిలేయండి అని అన్నాడు శ్రీకర్. అబ్బో సిగ్గే అని పృథ్వీ, అభి శ్రీకర్ని ఏ ఏ ఏ ఏ అని కితకితలు పెట్టి ఆట పట్టిస్తున్నారు. వీళ్ళ అల్లరి చూసి వర్షిణి, శశి, లేఖ బయటికి వచ్చారు. అందరినీ ఒకచోట చూసి ఆకాష్కి మేఘ అక్కడ కనపడపోయేసరికి ఇందాక గొడవ పడిన వాళ్ళు ఏమైనా వచ్చారేమో అని ఇద్దరు టెన్షన్ పడుతూ అభి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆకాష్, మేఘ. ఆకాష్తో పాటు జితేంద్ర కూడా అభి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మేఘా ఏది అని అడుగుతారు ఆకాష్, జితేంద్ర ఇద్దరు ఒకేసారి. మేఘ ఇప్పుడే వస్తానంది అని అటువైపు వెళ్ళింది అని అన్నారు వర్షిణి. కొంచెం సేపు చూశారు మేఘ కోసం. అయినా ఎంతకీ మేఘ రాకపోయేసరికి ఆకాష్కి టెన్షన్ మొదలై, ఉండండి మేఘ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నేను వెళ్ళి చూసొస్తా అని ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ వెతికి 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 ఒక చోట మేఘన చిన్న పిల్లలతో నవ్వుతూ మాట్లాడటం చూశాడు ఆకాష్ మేఘన నవ్వు చూడగానే ఆకాష్ టెన్షన్ మొత్తం ఎగిరిపోయి హాయిగా అనిపించింది. తన దగ్గరికి వెళ్ళి, పద మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అని మేఘన చేపట్టుకుని తీసుకొచ్చాడు. మేఘనని అందరూ ఉన్న చోటికి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు శ్రీలేఖకి మనసులో శ్రీకర్తో మాట్లాడాలి, తనకి థ్యాంక్స్ చెప్పాలి అని ఉన్న, అమ్మో బావ వద్దన్నాడు కదా అని, ఆకాష్ వద్దన్నాడని శ్రీకర్ని చూస్తూ మాట్లాడలేక, ఇటు శ్రీకర్ చూపులు భావాలు తనకు అర్థమైనా సిగ్గుతో తిరిగి తన వైపు చూడలేక ఇంటికి వెళ్ళిపోదాం అని అంది. సరే అని అందరూ కూడా సరే అని అన్నారు. అంతా మేఘ, రేపు ఈవినింగ్ నువ్వు శశి వాళ్ళ ఇంటికి వచ్చి నేను చెప్పినట్టు చెప్పు అత్తతో అని కార్ తీస్తూ చెప్పాడు ఆకాష్. సరే మేఘన కారులో కూర్చుంటూ సరే ఆకాష్ అలానే చెప్తాను అని అంది. అందరూ కూడా ఎగ్జిబిషన్ మొత్తం చూసుకుని అందరూ రిటర్న్ స్టార్ట్ అవుతున్నారు. జితేంద్ర, వర్షిణి బైక్ మీద స్టార్ట్ అయ్యారు. జితేంద్ర బైక్ చాలా అంటే చాలా స్పీడ్గా నడుపుతున్నాడు. ఆ స్పీడ్కి వర్షిణికి చాలా భయం వేసి జితేంద్రని గట్టిగా పట్టుకొని, కొంచెం స్లోగా నడపవా ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది, ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడూ వెళ్ళలేదు బైక్ మీద ప్లీజ్ అని అంది. జిత్తు బండి ఒక పక్కకి ఆపి వర్షిణిని దిగు అని దిగమని తాను దిగాడు. నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. వాడిని అలా ఎలా ఆలోచన లేకుండా కొట్టేశావు? ఒకవేళ వాడిని నేనేమైనా చేస్తే, అసలు నీకేమైనా అయితే? నీ మీద కోపంగా ఉంది, ఇప్పుడు నన్నేం మాట్లాడించుకో అని అన్నాడు జితేంద్ర చాలా హార్ష్గా. వర్షిణి జిత్తుని గట్టిగా హగ్ చేసుకొని, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ దయచేసి కోపం తెప్పించను, ఏమనుకోకు, బండి స్లోగా డ్రైవ్ చేయవా, కోపం తెచ్చుకోకు ప్లీజ్ అని ఏడుపు గొంతుతో అంది. జిత్తు వర్షిణిని దూరం చేపి తన వైపు చూసేటప్పటికి కళ్ళ నీళ్ళతో ఉంది వర్షిణి. అరే ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నేను నీ మంచి కోసమే చెప్పాను, ఇప్పుడు నువ్వు అలా వాడిని కొడితే నీకేమైనా అవుతుందని నేనెంత భయపడ్డానో తెలుసా నీకు? ఏమో, ఎప్పుడైనా మేము లేని టైంలో చూసి వాడిని నిన్నేమైనా చేస్తే అది మా భయం, అందుకే కోపం వచ్చింది అని అన్నాడు. సారీ చెప్పానుగా, కోపం పోయిందా అని అడిగింది వర్షిణి. నీ మీద కోపం ఎక్కువసేపు ఏమీ ఉండదులే, అయినా కోపం కొంతసేపే చూపిస్తాను సరేనా? సరే నువ్వు చెప్పావు కదా, ఇంకొదిలే, సరే కానీ పద వెళ్దాం అని అన్నాడు జితేంద్ర. ఇంతలో ఆకాష్ వాళ్ళ కార్ శ్రీకర్ బైక్ వీళ్ళ దగ్గరికి వచ్చి బైక్ ఆపిన జితేంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు ఆకాష్.
జితేంద్ర వర్షిని ఇద్దరూ ఒకేసారి హాహా ఏమీ లేదు అని చెప్పారు. ఆకాష్ కార్ స్టార్ట్ చేసి పోనిస్తున్నాడు. శ్రీకర్ కూడా బైక్ స్టార్ట్ చేశాడు. జితేంద్ర ఈసారి బైక్ని బాగా స్లోగా నడుపుతున్నాడు. ఆకాష్ కార్కి దొంగల ముఠ ఒకటి అడ్డు నిలబడి కార్ ఆపమన్నారు. ఆకాష్ని పృథ్వీని కార్ ఆపేసరికి వారిద్దరిని కార్ దిగమని దిగండి 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 అని చెప్పి బెదిరించారు. ఆ దొంగల ముఠ ఆకాష్ పృథ్వీ కార్ దిగుతూ మేఘనాని వర్షాన్ని బయటికి రావద్దు అని చెప్పారు. ఆకాష్ పృథ్వీ వాళ్ళకి కావాల్సినవి ఇస్తున్నట్లుగా యాక్ట్ చేస్తూ వాళ్లపై దాడిని మొదలుపెట్టారు. ఆ దాడిలో ఒక రౌడీ పృథ్వీ భుజంపై కత్తిని గుచ్చి పృథ్వీని పక్కకు తోసేశాడు. పృథ్వీ పక్కనున్న రాయి మీద పడటంతో తన తలకి బలంగా దెబ్బ తగిలి రక్తం కారుతుంది. ఆ దృశ్యం చూసిన మేఘన, వర్ష కారులో నుండి అయ్యో పృథ్వీ ఏంటి ఏమైంది అని ఇద్దరూ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా కారు దిగి పృథ్వీ దగ్గరికి వచ్చేశారు. పృథ్వీని అలా చూసి మేఘన ఒక్కసారిగా అలా ఉండిపోయింది. వర్ష అయితే ఏడుస్తూ తన దగ్గరికి వచ్చి పృథ్వీ పృథ్వీ అని తన బుగ్గలపై తడుతుంది. పృథ్వీలో చలనం ఉండదు. మేఘన కూడా వర్షతో పాటు పృథ్వీ పృథ్వీ లేగు పృథ్వీ లేగు 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 అని తన బుగ్గలపై తడుతుంది. కానీ ఒక పక్కన మేఘన, వర్ష పృథ్వీ కోసం బాధపడుతూ ఉండగా ఇటు పక్కన మరో పక్కన ఆకాష్ ఆ రౌడీలతో తలపడుతూ ఉన్నాడు. ఆ రౌడీలలో ఒకతను వీళ్ళని బెదిరించడానికి అక్కడ మేము అడిగినప్పుడు మీ చేతిలో డబ్బులు అలాగే మీ దగ్గర ఉన్న నగలు మాకు ఇచ్చేసి ఉంటే ఇదిగో ఇలా మా చేతిలో తన్నులు తినేవారు కాదుగా అని అంటూ వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఈలోపు పక్కనే ఉన్న మేఘనాని ఒక్కసారిగా తన జుట్టు పట్టుకుని పైకి లేపి తనని కొట్టబోతుండగా అప్పుడే శ్రీకర్, జితేంద్ర ఇద్దరూ అక్కడికి వచ్చి ఆగారు. గాయాలతో పడి ఉన్న పృథ్వీని చూడగానే శ్రీకర్కి ఒక్కసారిగా అయ్యో ఏంటి అని వెంటనే శ్రీకర్ వర్షిని పృథ్వీని కారులో కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ ఫ్రంట్ కూర్చున్నారు. వర్ష పృథ్వీ తలను ఒడిలో పెట్టుకుని పృథ్వీ 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 అని పృథ్వీని తడుతూ నీ బుగ్గలపై తడుతూ లే పృథ్వీ లే లే పృథ్వీ నీకు ఏమవ్వదు పృథ్వీ ఐ లవ్ యూ పృథ్వీ ఐ లవ్ యూ రా ఈడియట్ లే లే లేచి గోల చేయలేగు లేగు ప్లీజ్ ప్లీజ్ నన్ను కంగారు పట్టుకురా అని ఒకటే ఏడుస్తూ ఉంది వర్ష. శ్రీకర్, వర్షిణిలకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా పృథ్వీని అలా చూడలేకపోయారు. చాలా బాధపడారు. ఒక పక్కనేమో మేఘన జుట్టు పట్టుకుని ఉన్న రౌడీని చూసి ఆకాష్కి, జితేంద్రకి ఆ రౌడీని కొట్టడానికి వెళ్తుండగా ఆ రౌడీ మేఘన మెడ మీద కత్తి పెట్టి చూడండి నా దగ్గరికి వస్తే ఈ పిల్లని చంపేస్తా అని బెదిరించాడు. ఇంకా ఆకాష్ ఆ రౌడీతో తనకి ఏమైనా అయితే మిమ్మల్ని ఎవరిని ఊరుకునేది లేదు అని అన్నాడు చాలా కోపంగా. రౌడీతో మాట్లాడుతూ ఉండగా ఆకాష్ మరో పక్కన జితేంద్ర పోలీసులకి ఫోన్ చేయబోతున్నాడు. ఆ దృశ్యం చూసిన రౌడీ ముందు నీ ఫ్రెండ్ని పోలీసులకి ఫోన్ చేయడం ఆపమను, లేదు అంటేనా నాకు గనక కోపం వచ్చిందంటే ఇదిగో చెప్తున్నా ఈ పిల్లకి ఇదే ఆఖరి రోజు అవుతుందని చాలా అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఆ రౌడీ మాటలకి ఆకాష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాష్ కళ్ళల్లో నీళ్లు తిరగగానే జితేంద్ర ఆకాష్ మొహం చూసి ఫోన్ చేయడం ఆపేశాడు. ఆ రౌడీలు మేఘనాని వదిలి పరుగు అందుకొని పారిపోయారు. ఆకాష్ మేఘన దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావా, ఎక్కడేమైనా అయిందా, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు. పర్వాలేదు ఆకాష్ నాకు బాగానే ఉంది, లేదు ముందు మనం పృథ్వీ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ అని శ్రీకర్ బైక్ మీద మేఘన, ఆకాష్, జితేంద్ర బైక్ మీద వర్షిని కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి శ్రీకర్ హాస్పిటల్ సిబ్బందితో గొడవ పడుతూ ఉన్నాడు. ఆకాష్ శ్రీకర్ని చూసి ఏంటి ఏమైంది, ఇప్పుడు గొడవ ఏంటి, ఒక పక్క పృథ్వీ ప్రాణాలు చూసారా ఏమైంది అని అడిగాడు. భుజం మీద కత్తితో పొడిచినట్టుగా ఉంది కదా, ఇది పోలీస్ కేసులా ఉందంట, కంప్లైంట్ ఇవ్వండి ముందు, లేదంటే మేము ట్రీట్మెంట్ చేయము, మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, కంప్లైంట్ ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తాము అని డాక్టర్ చెప్పింది అని చెప్పాడు.
వర్ష పృథ్వీని పట్టుకుని ఏడుస్తూ హాస్పిటల్ వాళ్ళని బతిమాలుతుంది. ప్లీజ్ అండి వైద్యం చేయండి, మా పృథ్వీకి ఏమవ్వకూడదు. ఈలోపు మేఘన పక్కకు వెళ్ళి తన బ్యాగ్లో నుండి కార్డ్ తీసి వెంటనే సంజయ్కి ఫోన్ చేసి, సంజయ్ ఇలా మా ఫ్రెండ్కి కత్తి తగిలింది, చాలా ప్రమాదంలో ఉన్నాడు, కొంచెం సాయం చేయవా అని ఫోన్ చేసి విషయం చెప్పింది. మేఘన ఫోన్ మాట్లాడి వచ్చిన 2 నిమిషాలకి లోపల నుండి డాక్టర్ వచ్చి, అమ్మా ఇక్కడ మేఘన అంటే ఎవరు అని అడిగాడు. నేనే డాక్టర్, ఇదిగో తినే మా ఫ్రెండ్, ప్లీజ్ ఫస్ట్ తనకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పగానే డాక్టర్ పృథ్వీని ట్రీట్మెంట్ చేయడానికి తీసుకుని రమ్మని నర్సుతో చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. అందరూ కూడా ఏంటి డాక్టర్ వచ్చి మేఘనాని పిలవడం ఏంటి అని మేఘన వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నారు. మరి పృథ్వీ ప్రాణాలకి ఏం కాకుండా తను బాగుపడతాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.